ఒక అమ్మాయిని 56 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అసలెవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు చంపాల్సిన అవసరం ఏముందని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. బెంగుళూరులో వయాకావలి అని ఒక ఏరియాలో రెంట్‌కి ఒక అపార్ట్మెంట్‌లో ఒక అమ్మాయి స్టే చేస్తుంది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి వచ్చేసి మహారాష్ట్రకో ఎక్కడమ్మాయో. ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక 5 ఇయర్స్ అయితుంది. ఆమెకొచ్చేసి ఒక పాప. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్‌తో విడాకులయిపోయింది ఆమెకి. సో, ఇక్కడొచ్చేసి బెంగుళూరులో వచ్చేసి ఏమో ఒక మాల్‌లో వర్క్ చేస్తుంది. ఇక్కడ బెంగుళూరులో ఈమెకొచ్చేసి ఒక లవర్ గూడా ఉన్నారు. సో, ఇక్కడ ఫుల్ మ్యాటర్ ఏందంటే బెంగుళూరులో ఎక్కడైతే స్టే చేస్తుందో ఆ ఏరియాలో వచ్చేసి ఈమైతే 2 వీక్స్ నుంచి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? 2 వీక్స్ నుంచి అక్కడున్న వాళ్ళకి కనిపించట్లేదు. కాపోతే ఈమె స్టే చేస్తున్న అపార్ట్మెంట్‌లో ఈముండేది ఫస్ట్ ఫ్లోర్‌లో. అక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్‌లో 1 బీహెచ్‌కేలో ఏముంది ఫ్లాట్ నుంచి భయంకరమైన స్మెల్ అయితే వస్తుంది. బ్యాడ్ స్మెల్. ఏంటి ఆ స్మెల్ అని చుట్టుపక్కల వాళ్ళు ఆ అపార్ట్మెంట్ ఓనర్‌కైతే ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేయంగా ఆ అపార్ట్మెంట్ ఓనర్ వచ్చి అక్కడికైతే వచ్చాడు. వస్తే ఇక్కడ ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఓనర్‌కి ఏమైతే 2 వీక్స్ నుంచి ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆళ్ళు మాకు కనిపించట్లేదు 2 వీక్స్ నుంచి అని చెప్పగా ఆ అపార్ట్మెంట్ ఓనర్ అయితే ఆహ్, ఆ 1 బీహెచ్‌కేలో ఎవరైతే స్టే చేస్తున్నారో ఆమెకి 3, 4 టైమ్స్ కాల్ చేశాడు. 3, 4 టైమ్స్ కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోనయితే. స్విచ్ ఆఫ్ రావడంతో అక్కడ స్టే చేస్తున్న అమ్మాయి వాళ్ళ బ్రదర్‌కయితే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సో, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు అంటే ఇక్కడ స్టే చేస్తుంది కదా! ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు, అమ్మాయి వాళ్ళ మదరు, అమ్మాయి వాళ్ళ సిస్టర్ అయితే అక్కడికి అపార్ట్మెంట్ దగ్గరికైతే విజిట్ అయ్యారు. సో, విజిట్ కాంగా అపార్ట్మెంట్‌కైతే లాకేసుంది. అక్కడ భయంకరమైన స్మెల్ వస్తుందని చెప్పా కదా! ఈ స్మెల్ ఎక్కడి నుంచొస్తుంది? ఏంటప్పా ఈ స్మెల్ భయంకరమైన స్మెల్ అని అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేశారు. అంటే అపార్ట్మెంట్ చుట్టూరు గాని, పైన గాని చెక్ చేశారు. ఆ అమ్మాయి ఉండే ఫ్లోర్ నుంచే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి. అది ఓనర్స్‌కి ఆల్రెడీ కంప్లెయింట్ చేశారాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అక్కడికి రాంగా మేము 3 వీక్స్ నుంచి కాల్ చేస్తున్నాము. మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. బహుశా ఏమైనా బిజీగా వర్క్‌లో ఉందేమో అని మేమనుకున్నాము అని అపార్ట్మెంట్ ఓనర్‌కైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. సో, చెప్పగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ అపార్ట్మెంట్ ఓనర్ దగ్గర ఒక ఆల్రెడీ లాక్ కేస్ ఉంది కదా! సెకండ్ కీ అతని దగ్గరుంది. ఆ కీ తీసుకొని లాక్ ఓపెన్ చేసి చూడంగా, ఏంటి స్మెల్ ఎక్కడి నుంచొస్తుంది అనేసి చూడంగా, హాల్‌లోకెళ్లారు. హాల్ అంతా క్లీన్‌గానే, నీట్‌గానే ఉంది. అయినా స్మెల్ ఒస్తుంది. సరే అనేసి కిచెన్ చూసాడు. కిచెన్‌లో అంతా వెతికారు. అక్కడ ఏం లేదు. అంతా మంచిగానే ఉంది. కానీ భయంకరమైన బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. సరే అనేసి వాష్‌రూమ్ వెతికారు. వాష్‌రూమ్‌లో కూడా ఎటువంటి అంటే ఏమి లేదు అక్కడ కనిపియడానికి, మనం చూడడానికి ఏమి లేదు. కానీ స్మెల్ అయితే వస్తుంది. ఫైనల్‌గా వచ్చేసి అక్కడైతే ఒక ఫ్రిడ్జ్ దగ్గర కింద రెడ్ కలర్‌లో బ్లడ్ మార్క్స్ అయితే చూసాడు. వాళ్ళ బ్రదర్ అయితే చూసాడు. సో, అక్కడ కింద పురుగులు గూడా ఉన్నాయి. పురుగులైతే అక్కడ తిరుగుతున్నాయంట. ఆ బ్లడ్ కలర్ మీద, ఆ బ్లడ్ మీద వచ్చేసి ఇట్లా తిరుగుతున్నాయంట. సో, అది చూసిన వాళ్ళ బ్రదరు అక్కడ భయంగా ఆ ఫ్రిడ్జ్ దగ్గరికైతే అందరెళ్లారు అప్పటికి. ఎవరెవరు అమ్మాయి వాళ్ళ బ్రదరు, అమ్మాయి వాళ్ళ మదరు అండ్ అమ్మాయి వాళ్ళ సిస్టరు ఎళ్ళంగా ఆ ఫ్రిడ్జ్ డోర్ పట్టుకొని అలా తీయంగా వాళ్ళకైతే ఫీజులు ఎగిరిపోయినియి. ఒక్కొక్కరు కోమాలోకెళ్ళిపోయిండ్రు. అమ్మాయి వాళ్ళ సిస్టర్ అయితే భయంకరంగా ఒక్కటే ఎర్రి కేకేసిందంట. ఒక్కటే అరుపులు. మామూలు ఆ అమ్మాయి అంటే స్విగ్గీలో ఉన్న వాళ్ళ అత్త డెడ్ బాడీని చూడంగా ఆ అమ్మాయికి ఫీజులు ఎగిరిపోయి ఒక్కటే కేకతో బయటకైతే అరుచుకుంటూ ఎళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మ అయితే అరుచుకుంటూ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయిందంట. వాళ్ళ బ్రదరొచ్చేసి చూసేసి తట్టుకోలేక వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ మదర్ మీద అట్లా పడిపోయాడంట. సో, ఆ ఫ్రిడ్జ్‌లో ఏం చూసారంటే ఒక అమ్మాయిని 56 ముక్కలుగా కట్ చేసి ఆ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టారంట. అసలు ఎవరు కట్ చేశారు? ఎందుకు కట్ చేశారు? అయినా ఒక అమ్మాయిని అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? అనేది ఏంటంటే మీకు ఫుల్‌గా క్లారిటీ ఇస్తా ఏం జరిగిందంటే అది చూసిన వాళ్ళ పేరెంట్సు, ఇంటి ఓనరు వీళ్ళంతా అక్కడ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వీళ్ళంతా ఏం చేశారంటే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ వాళ్ళొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయంగా తెలిసిందేంటంటే ఈమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిపోయి 5 ఇయర్స్ ఏమో అయింది. ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. సో, వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఏదో గొడవల మధ్య వీళ్ళు విడిపోయారు. విడిపోయి ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా ఇట్లా స్టే చేస్తున్నారు. వీళ్ళ హస్బాండ్‌కి ఈమెకి గొడవై విడిపోయారు గదా! సో, అతని దగ్గరికెళ్ళేసి అతని ఫోన్ తీసుకొని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అతనికేమైనా ఫోన్స్ చేశారా? లాస్ట్ టైమ్ ఎవరితో మాట్లాడింది? వీళ్ళ హస్బాండ్ ఏమన్నా ఈ అమ్మాయితో మాట్లాడాడా? అనేసైతే చెక్ చేశారు. అతని ఫోన్‌లో అయితే ఎటువంటి కాల్ హిస్టరీ అయితే ఏమీ లేదు. అతను ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. సార్ నాకు మా వైఫ్‌కి విడాకులయిపోయిందయితే నిజమే సార్. అప్పటినుంచి నేను, నా కూతురు సెపరేట్‌గా ఉంటున్నాము. నా వైఫ్ ఎవరైతే ఉన్నారో నేను విడాకులయిపోయినాయని చెప్పి మేము కలవలేదు. మేము సెపరేట్‌గా ఉంటున్నాము. నేను, నా కూతురు మాత్రమే నేను సెపరేట్‌గా ఉంటున్నాము. మా వైఫ్ మటుకు సెపరేట్‌గా ఉంటుందనేసి క్లారిటీగా చెప్పాడు. సో, అక్కడ తెలియంగా ఏందంటే, సో, ఇంకా ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏందంటే, ట్విస్ట్ ఏందంటే, ఇక్కడ ఈమెకి బెంగుళూరులో ఎంపీ ఒక లవరున్నాడు. ఆ లవర్‌ని గూడా ఆల్రెడీ ఆహ్, పోలీస్ వాళ్ళైతే ఎంపన్న లవర్‌ని గూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో, ఇన్వెస్టిగేషన్ చేయంగా ఏం జరిగిందంటే, వాళ్ళ లవర్ ఏం చెప్పాడంటే, నేనిట్లా నా లవరే. కానీ ఆమెకి నాకు గొడవైంది. అప్పటినుంచి మేమైతే మాట్లాడుకోవట్లేదు. ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా ఉంటున్నామనేసి చెప్పాడు. అంటే మాట్లాడుకోవట్లేదు, కలవట్లేదు అనేది ఈ అమ్మాయి లవర్ అయితే చెప్పాడు. సో, ఆ అబ్బాయి చెప్పింది నిజమా? కాదా? అని పోలీస్ వాళ్ళైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే అతను లాస్ట్ లొకేషన్ గాని, అతను లాస్ట్ ఎవరెవరితో మాట్లాడాడు గాని అనేసి మొత్తం కాల్ హిస్టరీ గాని మొత్తం తీశాడు. సో, అతను చెప్పింది కూడా నిజమే.
ఇంకా ఫైనల్‌గా వచ్చేసి ఏం వర్క్ చేస్తుంది కదా! ఏం వర్క్ చేస్తున్న మాల్ అయితే ఏదో ఉందో ఆ మాల్‌లో మేనేజర్ ఉన్నాడు. సో, ఆ మేనేజర్‌తో కూడా కొంచెం ఎఫ్ఐఆర్ ఉందంట. సో, అప్పుడప్పుడు వాళ్ళ రూమ్‌కి ఎళ్తుంటారు. సో, అక్కడ ఈ అమ్మాయి వర్క్ చేస్తుంది కదా! ఈ అమ్మాయి వర్క్ చేసే కొలీగ్స్ ఉంటారు కదా! ఆళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు. సో, ఈ అమ్మాయి ఎలాంటిది? ఇక్కడ ఎవరితోనైనా ఎఫ్ఐఆర్స్ ఉందనేసి పోలీసోళ్ళు ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయంగా తెలిసిందేంటంటే మేనేజర్‌తో ఎఫ్ఐఆర్ ఉందనేసి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అక్కడున్న కొలీగ్స్ అయితే చెప్పారు. సో, దీనికన్నా ముందేం జరిగిందంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే సెప్టెంబర్ 2 నుంచి జాబ్‌లోకైతే రావట్లేదో, వర్క్‌కైతే రావట్లేదో, మేనేజర్ గూడా అతను గూడా ఈమె లవర్ ఎవరైతే ఉన్నారో, అతను గూడా ఆ రోజు నుంచే డ్రాప్ అయ్యాడు. సో, అక్కడ ఏం జరిగిందంటే అసలు అక్కడ చెక్ చేద్దామన్నా ఈ అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉందో, ఆ ఏరియాలో అపార్ట్మెంట్‌లోనే సీసీ కెమెరాలు గాని ఏమీ లేవసలు. సో, అందువల్ల లేట్ అయింది. సో, ఎట్లయితే ఫైనల్‌గా అయితే లాస్ట్‌కి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే పట్టుకున్నారు. సో, ఈ మేనేజర్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతను అతని నంబర్ తీసుకొని అతన్ని కనుక్కోంగా. సో, మా అన్నకి, ఆమెకైతే ఎఫ్ఐఆర్ ఉండేది నిజమే. కానీ ఇప్పుడు మాయ ఇట్లా ఊరెళ్ళిపోయాడు. ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా మానేసి ఊరెళ్ళిపోయాడని డౌటొచ్చింది. ఈ అమ్మాయి జాబ్ మానేసింది సెప్టెంబర్ 2 వాళ్ళ అన్నయ్య అక్కడ మేనేజర్ గదా! మేనేజరు ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది గదా! సో, ఆయన కూడా సెప్టెంబర్ థర్డ్ అయితే ఇట్లా ఊరెళ్ళిపోయాడని ఎలా కనాలి సంథింగ్ ఎక్కడికెళ్ళిపోయాడని చెప్పంగా పోలీసోళ్ళకి డౌటొచ్చింది. సో, పోలీసోళ్ళు ఇక్కడ ఉన్న బెంగుళూరు పోలీసు వాళ్ళు ఇక్కడికి తెనాలికి ఎళ్ళిపోయేసి అక్కడున్న పోలీసు వాళ్ళు సపోర్ట్ తీసుకొని అక్కడ వెతకడం అయితే స్టార్ట్ చేశారు. సో, వెతకడం అయితే స్టార్ట్ చేశంగా ఫైనల్‌గా మనకి ఇతను 1 డేలోనే దొరికిపోయాడు. 1 ఆర్ 2 డేస్‌లోనే ఇతనైతే వీళ్ళ బ్రదర్ అయితే దొరికిపోయాడు. సో, దొరికిపోంగా అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, వీళ్ళ అన్నయ్య కూడా స్కూటీ యేసుకొని ఊరి చివరకొచ్చి ఒక చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. ఇదేం ట్విస్ట్‌రా అని పోలీసోళ్ళు ఇక్కడికి రాంగా చూడగా, అతను పోలీసోళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఇక్కడ చూస్తేనేమో ఈ అమ్మాయిని ఫ్రిడ్జ్‌లో 56 ముక్కలు కట్ చేసి ఎవరు పెట్టారో తెలీదు. సో, ఈ అమ్మాయి సెకండ్ ఏమో డా స 2 సెప్టెంబర్ ఏమో జాబ్ మానేసింది. అట్లాగే ఇతను కూడా 2 సెప్టెంబర్ జాబ్ మానేసాడు. ఇతనేమన్నా చంపాడా అంటే, నా లవరే మాకిట్లా గొడవలయితుంటాయి. ఎఫ్ఐఆర్ ఉండేది నిజమే. కానీ చంపేంత లేదు నాకిష్టమే. కానీ ఇప్పటిదాకా 7, 8 లాక్స్ ఖర్చు పెట్టాడని ఈ మేనేజర్ వాళ్ళ తమ్ముడున్నాడు అతను చెప్పాడు. మా అన్నయ్య ఇప్పటిదాకా ఒక 8 లాక్స్ అయితే ఖర్చు పెట్టాడు. ఆ అమ్మాయికి అనేసి ఇట్లా చెప్పాడు. అంతవరకు బానే ఉంది. సో, ఫైనల్‌గా ఈ అబ్బాయి ఎవరైతే మనకి ఈ మేనేజర్ అనే అతను ఎవరైతే మనకి దొరికాడో, ఇతనొచ్చి చూసేసరికి ఇతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు ఉరేసుకొని. అది చూసిన పోలీసులకైతే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఏంటనేసి. ఇంకా ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉండేది. ట్విస్ట్ అంటే స్టార్ట్ అయ్యేది ఇక్కడే అసలు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇతను స్కూటీ యేసుకొచ్చాడు కదా! ఆ స్కూటీలో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఇతను ఏం రాసుకున్నాడంటే ఎవరు ఈ మేనేజరు. ఇక్కడ ఈ అమ్మాయి, ఈ మేనేజర్ కలిసి వర్క్ చేస్తున్నారు కదా! సో, అక్కడ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది కదా వీళ్ళకి. ఇతను ఆ డైరీలో ఏం రాసుకున్నాడంటే ఆ అమ్మాయికి నాకు ఎఫ్ఐఆర్ ఉండేది నిజమే. ఇప్పటిదాకా నేను ఆ అమ్మాయికి ఒక 8,00,000 దాకా ఖర్చు పెట్టుంటా. మా మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. సో, అనేసి అట్లా రాసుకున్నాడు. సో, సెప్టెంబర్ 2న నేను ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాను. ఆ అమ్మాయి ఫ్లాట్‌కెళ్ళాను. ఆ అపార్ట్మెంట్‌లో అమ్మాయినెళ్ళాను, కలిసాను. మేమిట్లా మాట్లాడుకోంగంగా మా మధ్య టాపిక్ అయితే వచ్చింది. మ్యారేజ్ డిస్కషన్ అయితే మా మధ్య వచ్చింది. సో, But the is in it See you from behind. You can hear me in your mind. Right so fast as it. you me